అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్. హనుమంతుల వారు అభయ ఆంజనేయుడు, వీర ఆంజనేయుడు. రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడే హనుమంతుల వారు ఉంటారు. పరమేశ్వరుని అంశగా, ఏకాదశి రుద్రులలో ఒకరిగా, సంజీవిని పర్వతాన్ని పెకలించి వచ్చి లక్ష్మణుడు ప్రాణాలను కాపాడి అతి బలాక్రమవంతుడుగా, వాయుసుతునిగా, అర్జునుడికి ప్రియసకుడిగా, శ్రీరామదాసుడిగా, లంకలో ఉన్న సీతమ్మ వారి శోకాన్ని హరించినవాడుగా, రావణుడి గర్వం అణిచినవాడుగా, ఇలా ఎన్నో నామాలైతే ఉన్నాయి. భయాందోళనలతో భయపడుతున్న ప్రతి ఒక్కరు కూడా జై హనుమాన్ అంటే చాలు ప్రతి ఒక్కరిలో కూడా ధైర్యం అనేది వస్తుంది. ఇంత విశేషమైన హనుమాన్ జయంతి 2026 సంవత్సరంలో చైత్ర పౌర్ణమి వేళ ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది. అయితే మనలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే, చైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి అంటున్నారు, మరి వైశాఖ శుద్ధ దశమి వేళ కూడా హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. 2 సార్లు ఎందుకు హనుమాన్ జయంతి మనం జరుపుకుంటాం అనే విషయం కూడా తెలియచేస్తానండి. మరి హనుమాన్ జయంతి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి అంటూ చేయవలసిన దానం ఏమిటి, అలాగే ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తారీఖున చైత్ర పౌర్ణమ లేదా ఏప్రిల్ 2వ తారీఖున చైత్ర పౌర్ణమి జరుపుకోవాలని చాలామంది సందేహం అయితే ఉందండి. అంటే పౌర్ణమి తిథి సమయం అనేది తగులు మిగులు రావడం వలన పూజ ఏ రోజు చేసుకోవాలి, పౌర్ణమి తిథి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్న విషయం కూడా తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అసలు 2 సార్లు హనుమాన్ జయంతి ఎందుకు వస్తుంది, హనుమాన్ జయంతిని ఎందుకు 2 సార్లు జరుపుకోవాలనే విషయం తెలియజేస్తానండి. చైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతిని మనం విజయోత్సవంగా జరుపుకుంటాం. అంటే దీన్ని మన కాలక్రమేణా హనుమాన్ జయంతిగాను జరుపుకుంటున్నాము. అయితే స్వామివారు వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు జన్మించారండి. ఆ రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకోవాలి. మరి ఈరోజు ఏం చేయాలండి అంటే, హనుమంతుల వారి యొక్క విజయోత్సవానికి సంకేతకంగా ఈ రోజున హనుమంతుల వారిని పూజించటం వలన శని బాధల నుంచి విముక్తి, గ్రహదోషాలు ఇవన్నీ కూడా తొలగి ఆంజనేయుని స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో ప్రగతి, అలాగే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని జీవితంలో నిలబడేటటువంటి శక్తిని ఆ ఆంజనేయ స్వామివారు అందరికీ ప్రసాదిస్తారండి. ఈ చైత్ర పౌర్ణమి వేళే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజిస్తాం. ప్రతి పౌర్ణమి కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ఈ రోజున వెలిగించవలసిన దీపం అమ్మవారి ముందు క్షీరదీపాన్ని ప్రత్యేకంగా వెలిగిస్తూ ఉంటాం. ఇన్ని పౌర్ణములు అంటూ పూజ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చైత్ర పౌర్ణమి వేళ కూడా లక్ష్మీదేవి అమ్మవారి ముందు క్షీరదీపాన్ని వెలిగించాలి. సంవత్సరంలో మనకి ప్రతి నెలలో కూడా పౌర్ణమి వస్తూనే ఉంటుంది. కానీ ఈ చైత్ర పౌర్ణమి వేళ చాలామంది కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, తెలుగు నెలల ప్రకారంగా మనకి ఉగాది నుంచి మనకి తెలుగు సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరం మొదలైన మొదటి పౌర్ణమి వేళ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం వలన మనకి ఈ సంవత్సరం అంతా కూడా శుభాలు కలుగుతాయని ఒక నమ్మకంగా సత్యనారాయణ వ్రతాన్ని ఈ చైత్ర పౌర్ణమి వేళ అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఇంట్లో కనుక సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం కుదరని వారు ఈ రోజున స్వామివారి గుడిలో కూడా ప్రతి పౌర్ణమికి కూడా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు గుడికి వెళ్ళి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లేదా వీక్షించవచ్చు. 2026 సంవత్సరంలో చైత్ర పౌర్ణమి ఏ తేదీన వచ్చింది, హనుమాన్ జయంతి పూజ ఏ రోజు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 1వ తారీఖు బుధవారం వేళ ఉదయం 6:33 నుంచి ప్రారంభమైనటువంటి పౌర్ణమి తిథి సమయం ఏప్రిల్ 2వ తారీఖు గురువారం వేళ ఉదయం 6:53 వరకు ఉందండి. అంటే తెల్లవారుజామున సమయానికి పౌర్ణమి తిథి సమయం అనేది మనకి ఏప్రిల్ 1వ తారీఖు బుధవారం వేళ లేదు. పౌర్ణమి తిథి సమయం ఉదయం వేళ సూర్యోదయం సమయానికి ఏప్రిల్ 2వ తారీఖు గురువారం వేళ ఉంది. అయితే మరి పౌర్ణమి తిథి సమయం వేళ హనుమాన్ జయంతి పూజను ఏ రోజు జరుపుకోవాలి, లేదా సత్యనారాయణ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి, అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి క్షీరదీపం ఎప్పుడు వెలిగించాలో విషయం ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మీదేవి అమ్మవారికి క్షీరదీపాన్ని వెలిగిద్దాం పౌర్ణమి తిథి సమయంలో అనుకున్న వారందరూ కూడా ఏప్రిల్ 1వ తారీఖు సాయంత్రం వేళ, అంటే పౌర్ణమి తిథి గడియలు ఉన్నటువంటి 6 గంటల సమయం నుంచి 7 గంటల సమయం మధ్యన లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసి క్షీరదీపాన్ని వెలిగించడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 2వ తారీఖు తెల్లవారుజామున సమయానికి పౌర్ణమి సమయం అయితే ఉందండి. తర్వాత పౌర్ణమి తిథి లేదు. అయినా సరే ఈ రోజున సూర్యోదయం లెక్క ప్రకారంగా ఈ రోజు అయితే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చు. హనుమాన్ భక్తులు అందరూ కూడా ఈ చైత్ర పౌర్ణమి చిన్న హనుమాన్ జయంతి రోజు నుంచి కూడా హనుమాన్ దీక్ష తీసుకుంటూ ఉంటారు. అంటే హనుమాన్ మాల వేసుకుంటారు. అలాగే 42 రోజుల పాటు కొనసాగిస్తూ వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి నాటికి మొత్తం 41 రోజులైతే అవుతుందండి. ఆ సమయానికి హనుమాన్ దీక్ష అనేది విరమిస్తూ ఉంటారు. ఇలా హనుమాన్ దీక్ష తీసుకుందామని ప్రతి ఒక్కరు కూడా ఈ చైత్ర పౌర్ణమి వేళ ఏప్రిల్ 1వ తారీఖునే హనుమాన్ దీక్ష అయితే తీసుకుంటూ ఉంటారండి. చైత్ర పౌర్ణమి గడియలు అనేవి ఏప్రిల్ 1వ తారీఖు ఏప్రిల్ 2వ తారీఖు కూడా ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు సాయంత్రం వేళ పూజ చేసుకోవచ్చు, లేదా ఏప్రిల్ 2వ తారీఖు కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంట్లోనే సులువుగా హనుమాన్ జయంతి పూజను ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి.
ఈ రోజున హనుమంతుల వారికి ఎంతో ఇష్టమైన ఆకు పూజ గుళ్ళో చేపిస్తే చాలా మంచిది, లేదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారికి విశేషంగా ఈ రోజున వడమాలను కూడా అలంకరణ చేయాలి. ఈ వడమాలను ఎందుకు అలంకరణ చేయాలి అని అంటే, మనం ఈ వడలను అంటే గారెలను మినుములతో తయారు చేస్తాం కాబట్టి మినుములు అనేవి మనకి గ్రహాలకు సంబంధించినవి. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి జాతక దోషాలలో గ్రహ దోషాలు తొలగిపోవటం కోసం మినుములతో చేసినటువంటి ఈ వడమాలను ఆంజనేయ స్వామి వారికి అలంకరణ చేయాలి. 5, 11, 21 లేదా 56, 108 అంటూ ఇలా వడమాలనైతే ఆంజనేయ స్వామి వారికి సమర్పించవచ్చు. ఆంజనేయ స్వామి వారికి వడమాలతో పాటుగా ఈ రోజున తమలపాకుల మాల కూడా సమర్పించాలి. అయితే ఈ తమలపాకులు కూడా 11 లేదా 56, 108 తమలపాకుల మాలనైతే స్వామివారికి సమర్పించవచ్చు, లేదా ఆకు పూజనైతే చేయవచ్చు, లేదా శ్రీరామ అని రాసి 2 తమలపాకుల మీద స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఏ విధంగా ఆంజనేయ స్వామివారిని పూజించినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి. మన జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను చూస్తూ ఉంటాం, వాటన్నిటిని ఎదుర్కొంటూ జీవితం కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం ఉండడం వల్ల కూడా మృత్యు భయాలు, అకాల మృత్యు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామివారికి నమస్కరించుకొని ఈ రోజున ఆంజనేయ స్వామివారికి నిమ్మకాయల మాలను అలంకరణ చేయవచ్చు. అలాగే నిమ్మకాయలతో గనక ఆంజనేయ స్వామిని పూజించి తర్వాత ఇంటికి తీసుకువచ్చి ఆ నిమ్మకాయలు గనక మీ వాహనాలు కనుక కట్టినట్లయితే ఎటువంటి అకాల మృత్యు దోషాలు అనేవి జరగవని ఒక నమ్మకంగా చెప్తారు. అలాగే యమగండాలు, గండాంతరాలు ఇవన్నీ కూడా మన వరకు దరిచేరకుండా ఆంజనేయ స్వామివారి అడ్డుపడి ఆపుతారని కూడా చెప్తూ ఉంటారు. ఆంజనేయ స్వామివారికి ఈ రోజున తులసి దళాలతో మాలగా చేసి కూడా అలంకరణ చేయవచ్చు. ఇంకా సింధూరంతో అభిషేకం లేదా సింధూరం అక్షింతలతో అష్టోత్తరము ఈ రోజున శ్రీ హనుమాన్ చాలీస తప్పనిసరిగా అందరూ చదవాలండి. ఈ చైత్ర పౌర్ణమి నాడు విశేషంగా ఉపవాసం ఉండి పూజించటం వలన యముడు తన దూతలను భక్తుల పాపాలను లెక్కించవద్దని ఆదేశిస్తాడట. ఎందుకంటే ఆ రోజు భగవంతుని ఆరాధించటం వలన వారి పాపాలన్నీ నశించాయని పురాణాలు చెప్తున్నాయి. యమధర్మరాజు కూడా ఈ రోజున ఉపవాసం ఉన్న వారిని కరుణిస్తాడని, ఇది అత్యంత పవిత్రమైన రోజుగా కూడా నమ్ముతారు. వారు ఉపవాసం ఉన్న వారందరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం వేళ చంద్రదర్శనం చేసుకుని ఉపవాసం అనేది విరమించాలి. అయితే పౌర్ణమి నాడు చంద్రుడికి పాలు, అక్షింతలు, పువ్వులతో అర్ఘ్యం అనేది సమర్పించి చంద్రునికి దర్శనం చేసుకుని ఉపవాసం అనేది విరమించాలి. అర్ఘ్యం అనేది ఎవరైనా సరే ఇవ్వవచ్చండి, పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఇవ్వవచ్చు. ఈ చైత్ర పౌర్ణమిని చిత్తా పౌర్ణమి అని కూడా అంటారు. అంటే చిత్రగుప్తును పూజించే రోజుగా కూడా చెప్తారు. ఈ చిత్రగుప్తును కూడా స్మరించుకుంటూ ఈ రోజున హనుమాన్ జయంతి వేళ హనుమంతుల వారిని, చిత్రగుప్తుని, అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని చాలామంది కూడా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇంతటి విశేషమైన హనుమాన్ జయంతి రోజున చేయవలసిన దానం ఏమిటి అంటే అన్నదానం అండి. వస్త్రదానం చేయటం వలన సకల దోషాలు తొలగిపోతాయి. హనుమంతుల వారి యొక్క అనుగ్రహము శీఘ్రంగా కలుగుతుంది. చైత్ర పౌర్ణమి వేళ చిన్న హనుమాన్ జయంతిగా అలాగే హనుమాన్ విజయోత్సవంగా ఎందుకు జరుపుకుంటాము అని అంటే, చైత్రమాసంలో మరోసారి హనుమంతుడికి జయంతిగా కూడా జరుపుతారండి. దీని వెనక ఒక కథ కూడా ఉంది. హనుమంతుడికి పుట్టినప్పటి నుంచి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. బాల్యంలో ఒకసారి హనుమంతుడికి ఆకలిగా అనిపించినప్పుడు అతను సూర్యుడిని ఒక పండుగ కనిపించింది. దాన్ని తినడానికి సూర్యుడి వెనక పరిగెత్తడం ప్రారంభిస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి అతను సూర్యుని మింగడానికి ప్రయత్నించాడు. దీనికి కారణంగా భూమి మొత్తం చీకటి వ్యాపించింది. ఇంద్రదేవుడు ఈ విషయం తెలుసుకొని సూర్యుని తినడానికి ఆపడానికి హనుమంతుడిని పిడుగుతో కొట్టాడు. దీంతో హనుమాన్ కింద పడిపోయాడు. ఈ విషయం హనుమాన్ తండ్రి పవనదేవుడికి తెలియడంతో అతను చాలా కోపంతో విశ్వం మొత్తం గాలి నిలిపివేశాడు. దాని కారణంగా భూమిపై గాలి లేకపోవడంతో హాహాకారాలు ఏర్పడ్డాయి. దీని తర్వాత బ్రహ్మదేవుడు, వాయుదేవుడు కోపాన్ని చల్లార్చారు. హనుమంతుడికి ప్రాణం పోశాడు. చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమంతుడు కొత్త జీవితాన్ని పొందాడని నమ్ముతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకోవడానికి కారణం ఇది. దీనిని మనం హనుమంతుల వారి యొక్క విజయోత్సవంగా అలాగే హనుమాన్ జయంతిగాను జరుపుకుంటాము. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో సుందరాకాండ పారాయణం చేస్తే ఎన్నో విశేష ఫలితాలు అయితే కలుగుతాయండి. ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో హనుమంతుల వారిని పూజించండి. తప్పక హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇదే నేను ఈరోజు వీడియో మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక పూజా విధానంతో మళ్ళీ కలుస్తాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి. జై హనుమాన్.